ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిన్న ప్రేయర్ చేసుకొని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభువా. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభువా, గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ యొక్క కృపలో గడ్డి పరకకు నువ్వు వాక్కునిచ్చి ఉన్నావు, గాడిదకు నువ్వు వాక్కునిచ్చి ఉన్నావు అయ్యా. నన్ను కూడా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యము నువ్వే మాట్లాడు ప్రభువా. నా యొక్క అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు నువ్వే స్వాధీనపరచుకొని, నా నోటిని నువ్వు స్వాధీనపరచుకొని నీ యొక్క వాక్యం నువ్వే మాట్లాడించి ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద కొండ మీద 3 చెట్లు ఉంటాయి. 3 చెట్లు, కొండ అంటే ఆటోమేటిక్గా చెట్లు ఉంటానే ఉంటాయి కదా, దాంట్లో ఏంటి గొప్ప అని అనుకోవచ్చేమో. 3 ఉంటాయి. ఆ 3 కూడా ఇలా లైన్లో ఉంటాయి, ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత అలా 3 పక్క పక్కనే ఉంటాయి అన్నమాట, ఓదాని పక్కన ఒకటి. ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ సంవత్సరాలు కలిసి ఎదగటం. అంటే విత్తనంగా విత్తబడిన దగ్గర నుంచి మహావృక్షం అయ్యే వరకు కూడా ఆ 3 ఒకే ప్రాయంగా, ఒకే వయసుతో, ఒకే సంబంధంగా, ఒకే సావాసంతో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క చెట్టు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఫస్ట్ చెట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది, వృక్షముగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. నీ కోరిక ఏంటి, నువ్వు ఎలా ఉపయోగపడాలనుకుంటున్నావు ఈ యొక్క లోకానికి, ఈ యొక్క ప్రపంచానికి, నీ యొక్క కోరిక, నీకు ఇష్టమైనది ఏంటి అంటే, మొదటి వృక్షం అనేది, నేను బాగా పెద్ద అయిన తర్వాత నేను ఒక మంచి వడ్రంగి చేతిలో పడాలి, ఆ వడ్రంగి నన్ను మంచి ఒక పెట్టెలాగా తయారు చేయాలి, ఆ పెట్టెలో ప్రపంచంలో ఉన్న గొప్ప ధన సంపద, బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, గోమెకాలు, ఇవన్నీ కూడా నాలోనే ఉండాలి, నా పెట్టెలోనే ఉండాలి. దాన్ని బట్టి అందరూ నా ఇంకా ఆశ్చర్యంగా గొప్పగా చూసుకోవాలి అని చెప్పేసి మొదటి వృక్షం చెప్తుంది. సరే, రెండో వృక్షం వరకు వచ్చేసరికి, నీకు ఏమి ఇష్టం, నీకేం కోరిక అంటే, నేను ప్రపంచంలో కల్లా పెద్ద షిప్, ఓడలాగా తయారు చేయబడాలి, ఆ ఓడలో సర్వసాధారణమైన మనుషులు నేను ఎక్కించుకుంటూ నాకు ఇష్టం ఉండదు. ఈ యొక్క ప్రపంచంలో గొప్ప గొప్ప పేరుగాంచిన మహారాజులను, మహారాణులను, అలాంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తులను మాత్రమే నేను ఎక్కించుకొని ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలు నేను చక్కగా తిరుగుతూ అంత పేరుగాంచిన ఓడలాగా నేను ప్రసిద్ధి చెందాలి అని రెండో చెట్టు అంటుంది. సరే, మూడో చెట్టు వరకు వచ్చి, ఏం నీ కోరిక అంటే, నీకు ఇష్టమైన పని ఇట్లా ఏంటి అంటే, అందరికన్నా ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నా వైపు చూడాలి, నన్ను చూడాలంటే ప్రతి ఒక్కరూ ఇలా తల ఎత్తుకొని చూడాలి, అంత ఎత్తులో నేను ఉండాలి, అన్నిటికన్నా ఘనకరంగా నా యొక్క జీవితం ఉండాలి అని చెప్పి రెండో చెట్టు అంటది. ఓకే, మొదటి చెట్టు అలాగే రెండో చెట్టు అలాగే మూడో చెట్టు, ఈ యొక్క 3 చెట్లు యొక్క కోరికలు అర్థమైనాయా? సో కాలం గడుస్తూ ఉంటుంది, సంవత్సరము తర్వాత సంవత్సరములు గడుస్తున్న కొద్దీ ఆ యొక్క విత్తనం వల్ల ఎలా అయితే మొక్కలైనయో, మొక్కల్లో ఎలా అయితే చెట్టు అయిందో, చెట్టల్లా మహా గొప్ప వృక్షముగా ఎదుగుతాయి, చాలా పెద్దగా ఎదుగుతాయి అన్నమాట. అలా ఎదిగిన తర్వాత ఒకనొక సందర్భంలో ఆ యొక్క పర్వతము లేకపోతే ఆ యొక్క అడవికి చెట్లను నరికే వ్యక్తులు వస్తారు. ఎప్పుడో రోజు వస్తారని ఖచ్చితంగా చెట్లు తెలుసు కదా. ఆ యొక్క రోజు మేము ఆశించిన రోజు రానే వచ్చిందని చెప్పి సంతోషపడతారు. ఎన్నో చెట్లు ఉండగా, ఎన్నో వృక్షాలు ఉండగా, ఆ యొక్క కొండ మీద ఉన్న ఈ యొక్క 3 వృక్షాలు మాత్రమే ఆ యొక్క వ్యక్తులకి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎమ్మటే ఆ వ్యక్తులు వచ్చేసి 3 చెట్లను లేదా 3 వృక్షాలను బాగా పరిశీలనగా చూసుకొని, ఈ 3 బాగా మనకు ఉపయోగపడతాయి, దీంట్లో మంచిగా బలం ఉంది, ఈ కలప చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎన్ని సంవత్సరాలైనా సరే మన్నికతో బాగా ఉపయోగపడతాయి, ఇది మనం ఖచ్చితంగా వాడుకొని దీన్ని ఖచ్చితంగా మనం అమ్మితే కనుక మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, మంచి ₹1 సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు.
ఇవన్నీ ఆ చెట్లు విని సంతోషపడతాయి. అప్పుడు అరే మరి 3 ఉన్నాయి కదా! మూడిటిని మనం దేనికి ఎలా ఎవరికి అమ్ముదాము? ఎలా ఉపయోగించుకుందాం? అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అంటారు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. మొదటి వృక్షము బాగుంది కదా! బలంగా ఉంది, దృఢంగా ఉంది. దాన్ని నరికేసి ఆ యొక్క చెక్క, ఆ యొక్క దొంగలను నీట్‌గా కట్ చేసుకొని వడ్రంగికిద్దాం. వడ్రంగి ఇలా మంచి మంచి బాక్సెస్ తయారు చేస్తాడు కదా! దానికి ఉపయోగిస్తారు వడ్రంగి. ఇదైతే మొదటి వృక్షం వడ్రంగికి బాగా సూట్ అవుద్ది. దాన్ని ఇచ్చేద్దాం అంటారు. ఆ మాట వినంగానే మొదటి వృక్షానికి అస్సలు ఎగిరి గంతేసినంత సంతోషం వస్తది. సరే. మరి రెండో వృక్షం పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆలోచించి ఇది కూడా చాలా గట్టిగా ఉంది. సో, దీన్నేం చేద్దామంటే దీన్ని నీట్‌గా కట్ చేసి, దీన్ని చక్కగా మంచి బలమైన దొంగల్లాగా తయారు చేసేసి ఒక వర్తకుడికి అమ్ముదాము. ఈ యొక్క నదులు గాని, సముద్రములు గాని వాటిలో ప్రయాణం చేసే ఒక పెద్ద పెద్ద షిప్స్‌కి దీని యొక్క చెక్క ఉపయోగపడేటట్టు అంత బలంగా ఉంది ఇది. దానికి వాడదాం అంటారు. ఆ మాట అనంగానే రెండో చెట్టు కూడా ఎగిరి గంతేసినట్టు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మూడో దానికి వస్తారు. ఇది చూసి ఇది కూడా ఏమి తీసి పారేయాల్సిన వృక్షం కాదు. ఇది కూడా చాలా బలంగాను గట్టిగా ఉంది. దీని ఎత్తు చూసారా చాలా ఆకాశాన్ని టచ్ చేసే అంత ఎత్తు ఉంది. అలాగే బలంగా కూడా స్ట్రాంగ్‌గా ఉంది. దీన్ని కూడా కట్ చేసి మనం ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన వస్తువులు తయారు చేయటానికి, ఆకర్షణీయంగా ఉండటానికి దీని యొక్క మూడో చెట్టుని వాడుకుందాం అని అంటారు. ఓకే. ఇప్పుడు ఆలోచన చేయండి. మొదటి వృక్షమైన, రెండో వృక్షమైన, మూడో వృక్షమైన వాళ్ళు ఏదైతే మనసులో అనుకున్నారో ఎన్నెన్నో సంవత్సరముల నుంచి, ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, ఎన్నో సంవత్సరముల నుంచి వాళ్ళు కోరుకున్న ఆ యొక్క కోరికలు ఈనాడు ఆ యొక్క చెట్లను నరికే మనుషులు రాగానే వాళ్ళు అదే మాట వాళ్ళ మనసులో, చెట్ల యొక్క మనసులో ఉన్న మాట ఈ యొక్క చెట్లు నరికే వ్యక్తులు చెప్తారు. చెప్పంగానే నా కోరిక నెరవేరబడుతుంది, నా ఇష్టం తీరబడుతుంది, నేను అనుకున్నవి సాధించగలుగుతున్నాను, నేను అనుకున్నవి స్వతంత్రించుకోగలుగుతున్నాను అని చెప్పేసి ఒక్కొక్క వృక్షము చాలా 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 సంతోషపడుతుంది. అవునా? వెంటనే కటింగ్ మొదలు పెడతారు. 3 వృక్షాలని నరికేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే మొదటి వృక్షాన్ని తీసుకెళ్ళి వడ్రంగికి ఇస్తారు. అలాగే వాళ్ళు అనుకున్నట్టుగానే రెండో వృక్షాన్ని తీసుకెళ్ళి వర్తకుడికి అమ్ముతాడు. మూడో వృక్షాన్ని బాగా వెడల్పుగా, ఎత్తుగా ఉన్నట్లు చక్కగా నరికేసి గోడౌన్‌లో ఉంచుతారు. ఓకే. మొదటి వృక్షాన్ని వడ్రంగికి అమ్మారు. ఆ వడ్రంగి ఆ యొక్క కలపను బాగా పరిశీలనగా చేసి వడ్రంగి ఏమనుకుంటాడు, దీన్ని పెట్టిగా తయారు చేద్దాం అని మనసులో అనుకుంటాడు. ఆ మాట వృక్షం విని ఇంకా సంతోషపడిపోద్ది. నేను అనుకున్న కోరిక నెరవేరబడుతుంది, ఇంకా కొంచెం సేపట్లో, మరి కొద్ది నిమిషాల్లో నాకు కోరిక నెరవేరబడుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత అతను బాక్స్ చేస్తాడు. వడ్రంగి మొదటి వృక్షాన్ని తీసి మంచిగా చెక్క పెట్టె తయారు చేస్తాడు. మొదటి వృక్షం ఏమనుకుంది, తనులో నుంచి వచ్చిన ఆ యొక్క చెక్క పెట్టెలో వెండి, బంగారము, ధనధాన్యములు, వజ్రాలు, వైదూర్యాలు ఇవన్నీ అమర్చబడాలి, పేర్చబడాలి, అందరూ నా వైపు చూసి నేను గొప్ప ధననిధిగా ఉన్నానని చెప్పి అందరూ నన్ను పొగడాలి అని చెప్పి అనుకున్న ఆ యొక్క మొదటి వృక్షము అతను చేసే పెట్టెలో ఈ యొక్క వెండి, బంగారము, ధనము ఇదేమీ పెట్టకుండా పశువులకి పశువుల మేతకి ఉపయోగపడేటట్టు ఆ పెట్టి తయారు చేస్తాడు. పెట్టి అయితే ఒకటే, ఓకే. కానీ ఉపయోగించే పద్ధతులు ఏంటి, ఒకటే ఒక పెట్టి. ఆ పెట్టిలో చెట్టేమో ధనాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకుని దాంట్లో నాలో ఆ యొక్క ఐశ్వర్యం ఇమిడి ఉండాలి, అందరూ నన్ను చూసి గొప్పగా మాట్లాడుకోవాలి అని అనుకుంది. అదే పెట్టెలో ధనము, ఐశ్వర్యము పెట్టలేదు కానీ పశువులకి దానా వేసేటట్టు ఉపయోగించుకోవాలని చెప్పి ఆ పెట్టె అలా తయారు చేసి పక్కన పడేస్తాడు. దాంట్లో పశువులకి ఇలా మేత వేయటం, అవి వచ్చి తినేళ్తాం, కుక్కలకి ఏదైనా మేత పెట్టడం, అవి వచ్చి తినేళ్తాం, పందులకి ఏమైనా మేత పెట్టడం, అవన్నీ తిని వెళ్తాం, కుడితి పెట్టడం, అవి వచ్చి తాగెళ్తాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. కోరుకుందేమో ఐశ్వర్యము, ఘనత. ఓకే. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, పశువులకి అంటే జంతువులకి మేత వేసే ఒక మేతని ఉంచే ఒక పెట్టెలాగా ఉపయోగపడటం. ఆ చెట్టు యొక్క అప్పుడు మనసు ఎలా ఉంటుంది, అప్పుడు
సంతోషంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? ఇప్పుడు రెండో దానికి వద్దాం. రెండో వృక్షం వచ్చేసరికి ఆ వర్తకుడు ఏం చేస్తాడంటే, ఇది నిజంగానే మంచి ఓడ తయారు చేయొచ్చు అని చెప్పేసి దాన్ని మంచిగా కట్ చేసి జాగ్రత్తగా షేప్ చేసి చివరికి దాన్ని ఓడ చేయకుండా చిన్న పడవ చేస్తాడు. అదేంటి, నేను గొప్ప పేరుగాంచిన ఉదాహరణకి టైటానిక్ షిప్ లాంటి పేరుగాంచిన పెద్ద ఎత్తు, పెద్ద వెడల్పు, పెద్ద బ్రాడ్‌నెస్ ఉన్న ఓడలాగా తయారు చేయబడాలని నేను ఆశిస్తే, ఈ యొక్క వర్తకుడు వచ్చేసి చిన్న పడవ చేశాడు. మహారాజులు, మహారాణులు నాలో ప్రయాణం అవ్వాలి, సప్త సముద్రాలు తిరగాలని నేను ఆశిస్తే, వీళ్ళేమో చిన్న పడవ తయారు చేశాడు. ఆ పడవలో గట్టిగా మాట్లాడితే 5, 6 మంది కూడా పట్టరు. అయ్యో! నేను కోరుకుంది ఒకటి, ఈడు చేసింది ఇంకోటి అని చెప్పి రెండో పక్షం కూడా చాలా బాధపడతా ఉంటారు. అర్థమైందా? రెండో పక్షం కావాలనుకుంది ఏంటిది? ఓడ. కానీ తయారు చేయబడింది ఏంటి? పడవ. లేకపోతే ఒక తొట్టె, దోణె. ఓకే, హ్యాపీగా ఉంటుందా? లేదు, అది కూడా దుఃఖంగా, బాధగా ఉంటుంది. ఇప్పుడు మూడో దాని గురించి వద్దాం. మూడో దాన్ని ఏముంటుంది? ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన ప్రదేశంలో నేను ఉండాలి, అందరూ కూడా నన్నే చూడాలి, అందరి యొక్క చూపు నా మీద ఉండాలి, అంత ఉన్నతమైన స్థితిలో నేను కనపడాలి అనుకున్న ఆ యొక్క చెక్కని, ఆ యొక్క వృక్షాన్ని ఆ యొక్క వర్తకులకు అమ్మిన తర్వాత వాళ్ళు నీట్గా కట్ చేసి ఎత్తైన ప్రదేశంలో పెట్టకుండా తీసుకెళ్ళి గోడౌన్లో పడేస్తారు. అవసరానికి వాడుకుందాంలే, ఇప్పుడు ఏం పని లేదులే అని చెప్పి గోడౌన్లో పడేస్తారు, అంటే స్టోర్ రూమ్లో పడేస్తారు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, పనికొచ్చేవి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు వాడుకునేవి, లేకపోతే ఇంకా సంవత్సరానికో 10 ఏళ్ళకో ఒక్కసారి మాత్రమే వాడుకుంటాం అని ఏం చేస్తాం, నీట్గా శుభ్రం చేసుకొని అటకెక్కిస్తారు, లేకపోతే పలానా రూమ్లో, స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పెట్టి దాస్తారు. అట్లాగే ఆ యొక్క మూడో వృక్షాన్ని కూడా మంచిగా బలమైన దొంగల్లాగా కట్ చేసి గోడౌన్లో పెడతారు. ఉన్నతమైన స్థితిలో ఉందాం అనుకుంటే చీకట్లో ఉంది. ఇప్పుడు మూడో వృక్షం పరిస్థితి కూడా దుఃఖము, బాధ, నిరుత్సాహం. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. ఆ యొక్క వృక్షం స్థితిలో మీరు ఉన్నారనుకోండి, ఆ యొక్క వృక్షాలు, మూడు వృక్షాల గురించి మాట్లాడుకుంటాం, చెట్ల గురించి మాట్లాడుకుంటాం. ఆ యొక్క చెట్టు స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఆశించిందేమో నీలో గొప్ప ఐశ్వర్యము, ఘనత, అందరి యొక్క దృష్టి నీ మీదే ఉండాలి అని నువ్వు ఆశించి ఉండొచ్చేమో. కానీ నువ్వు చివరికి ఎలా ఉపయోగపడుతున్నావు? పశువులు మేయబడే ఒక తొట్టెలాగా, పశువులకి దాన కుడితే పెట్టే ఒక చెక్క పెట్టెలాగా నువ్వు మార్చబడి ఉన్నావు. నువ్వు అనుకుందేమో ఎంతో ఘనము, ఘనత, ఐశ్వర్యం, కానీ జరుగుతుందేమో మనుషులకు కాదు కదా, మనుషులు ఉపయోగించుకునే పాత్ర కింద కాకుండా జంతువులకి ఆహారంగా ఉపయోగపడే ఒక పాత్రగా మార్చబడ్డాం. నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది నువ్వే కనుక ఆ స్థితిలో ఉంటే? రెండవ వృక్షం ప్రకారం వస్తే సప్త సముద్రాలు దాటాలి, నా మీద మహారాజులు, మహారాణులు ఉండి ప్రయాణం చేయాలి, ప్రపంచంలో ఉన్న ఉన్నతమైన వాళ్ళని, గనులను నేను ఎక్కించుకొని నా ద్వారా ప్రయాణం అవ్వాలి. అంటే ఇప్పుడు మహారాజు ప్రయాణం చేయాలంటే అతను సాధారణమైన దాంట్లో ప్రయాణం చేస్తాడా? అన్నిటికన్నా ఉన్నతమైంది, కాస్ట్లీగా ఉంది, క్వాలిటీగా ఉందనే కదా వాళ్ళు ప్రయాణం చేస్తారు. కానీ ఓడలాగా మార్చబడాలనుకున్న నన్ను ఒక తొట్టెలాగా, ఒక చిన్న పడవలాగా చేశారే అని చెప్పి ఎంతగా నిరుత్సాహపడుతుంది. నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? ఉన్నతమైన ఉద్యోగం, ప్రపంచాలన్నీ తిరిగి రావాలి, అందరి యొక్క దృష్టి నా మీద ఉండాలి. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ కంపెనీలో నా అంత టాలెంట్ ఎవరికి ఉండకూడదు. ఆ కాలేజీలో నేను చదివితే నేనే ఫస్ట్ ఉండాలి, ప్రతి దాంట్లో నేను గనుడుగా ఉండాలి, పేరు గాంచిన వాడిలా ఉండాలి, నేను లేకపోతే ఆ పని జరగదు అన్నట్టు నేను ఉండాలి అని అనుకుంటే చివరికి మనం ఎలా జరుగుతున్నాం? విసర్జింపబడిన, లేకపోతే అల్పమైన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటం లాంటి స్థితికి ఉన్నాం అనుకోండి, అప్పుడు మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? మూడో చెట్టు ప్రకారం ఆలోచిస్తే ఆకాశం అంత ఎత్తుగా నేను ఉండాలి అనుకుంది. అంటే ఆకాశం అంత ఎత్తు ఉండాలంటే సూర్యుడు ఉదయించాలిగా, అవునా? చివరికి ఎక్కడ ఉంది? చీకటి గోడౌన్లో ఉంది. వెలుగు అంటే ప్రకాశమయముగా, ఘనకరముగా, ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటే అంధకారములో, చీకటిలో, అసలంటూ ఎటువంటి హోప్ లేని స్థితిలో ఉంచబడి ఉన్నది. అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుంది?
అలాగే ఆ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎలా ఉంటావు? 3 రకాల ఉదాహరణలు అర్థమైనాయా మీకు? అర్థమైందా? ఎంతవరకు అర్థమైందా? సో సమయం గడుస్తూ ఉంటుంది. ఆ యొక్క మొదటి వృక్షంలో నుంచి చేయబడిన ఆ యొక్క పెట్టెలో పశువులకి దానా కానీ మేత కానీ వేయటం, అవి వచ్చి తినటం, అలా 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 జరుగుతూ ఉంటుంది. రోజులు పోయి వారాలు, వారాలు పోయి నెలలు, నెలలు పోయి సంవత్సరాలు అవుతుంది. అట్లాగే రెండో వృక్షంలో కూడా చిన్న 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 మనుషుల్ని ఎక్కించుకొని అలా అలా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ప్రయాణం అయ్యే చిన్న చిన్న డిస్టెన్స్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. మూడో వృక్షం చూస్తేనేమో 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అది గోడవలోనే పడి ఉంటుంది. ఓకే, సంవత్సరాలు పోయి సంవత్సరాలు, సంవత్సరాలు పోయి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో ఆ ఊరిలోకి ఒక భార్య భర్త వస్తారు. వాళ్ళు ఏ స్థితిలో వస్తారంటే ఎక్కడో దూరం నుంచి ప్రయాణమే వస్తారు. అంటే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు లేని స్థితిలో వస్తారు. ఎవరన్నా నాకు కొంచెం కొద్ది రోజుల పాటు 1-2 రోజుల పాటు నాకు ఏమన్నా తల దాచుకుంటానికి కాస్తన్న స్థలం ఇవ్వండి అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటారు. ఎవరు కూడా వాళ్ళకి స్థలాలు ఇవ్వరు. ఎక్కడ కూడా ఉండటానికి, తల దాచుకుంటానికి ఎక్కడ కూడా చిన్న ఖాళీ కూడా దొరకదు. ఏ ఇంట్లో కూడా వాళ్ళకి ఖాళీ దొరకదు. తిరిగి తిరిగి ఒక ఇల్లు కూడా దొరకలేదు ఏంటి అని వాళ్ళు కొంచెం బాధ కలుగుతారు. ఇంక ఎక్కడుండాలి మనం అని అనుకున్న టైంలో ఒక పెద్ద పశువుల పాక కనిపిస్తుంది. ఆ పశువుల పాకలో పశువులు మేసే ఒక పెట్టెగా మార్చబడ్డ మొదటి వృక్షం అక్కడ ఉన్నట్టు. అర్థమైందా? ఈ యొక్క దంపతులు అంటే ఆ యొక్క భార్య, ఆ యొక్క భర్త ఆ యొక్క పశువుల పాకలో నివాసం ఉంటారు కొద్ది రోజుల పాటు. ఆ టైంలో ఆ యొక్క గర్భవతిగా ఉన్న ఆ యొక్క భార్య డెలివరీ అవుద్ది. డెలివరీ అయిన వెంటనే ఒక ఇంట్లో డెలివరీ అయితే మంచం మీదో, పరుపు మీదో, కనీసం దుప్పట్లో అయినా సరే చుట్టు పెడతారు. హాస్పిటల్లో అయితే ఒక బెడ్ ఉంటుంది. కానీ పశువుల పాకలో మంచాలు ఉంటాయా? పరుపులు ఉంటాయా? పాన్పులు ఏమైనా ఉంటాయా? ఏం ఉండవుగా. అప్పుడే పుట్టిన ఆ యొక్క బిడ్డని ఎక్కడ పడుకోబెట్టాలని అటు ఇటు చూస్తే పశువులు మేసే ఆ యొక్క పెట్టి కనిపించింది ఆ యొక్క తండ్రికి. ఎమ్మటే ఆ తొట్టుని తీసుకొచ్చి, అంటే చెక్క పెట్టిని తెచ్చేసి దాన్ని కాస్త కోస్త శుభ్రం చేసి, మెత్తగా ఉండాలి. చెక్క మీద పుట్టిన పసికందుని చెక్క మీద పడుకోబెడితే ఇబ్బందిగా ఉంటుందిగా, కొంచెం అన్నా మెత్తగా ఉండాలి. సో అందుకనే పశువులు మేసే గెడ్డిని తీసుకొస్తాడు. అక్కడే పశువుల పాకలో పశువులు మేసే గెడ్డి ఉంది కాబట్టి ఆ గెడ్డిని తెచ్చి ఆ యొక్క చెక్క పెట్టెలో పెట్టేసి గెడ్డిని పెడతారు. ఆ గెడ్డి మీద గెడ్డి గుచ్చుకుంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలను, పశువులకి వాడే పాత పాత బట్టలను, లేకపోతే ఆ యొక్క తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఉన్న వారి యొక్క చీరలో లేకపోతే బట్టలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఆ యొక్క గడ్డి మీద పెట్టి కొంచెం మెత్తటి పాన్పులాగా తయారు చేసి ఆ బిడ్డని ఆ యొక్క తొట్టిలో, ఆ యొక్క చెక్క బాక్స్లో పడుకోబెడతారు. అర్థమైందా? కొంచెం సమయం గడుస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ యొక్క చిన్న పడవ తన యొక్క డైలీ లైఫ్ ప్రకారము ఈ ఊరు నుంచి ఆ ఊరు అలా అలా ప్రయాణం అవుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో భయంకరమైన ఈదురుగాలులు, వర్షము ఘోరంగా ఉంటుంది. ఎంతగా అంటే నేను ఇంకా తట్టుకోలేను, ఆ యొక్క ఉరుములకి, ఆ యొక్క అలలకి నేను ఇంకా తట్టుకోలేను, ఈ యొక్క పడవ బద్దలైపోతుందేమో అంత భయంగా ఉంటుంది ఆ ఓడ పరిస్థితి. ఒకవేళ ఈ యొక్క పడవ బద్దలైపోతే ఈ యొక్క పడవలో ప్రయాణిస్తున్న ఒక 6 లేకపోతే 7 మనుషులు కూడా సముద్రంలో పడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారేమో అని చెప్పేసి ఆ యొక్క రెండో వృక్షం నుంచి చేయబడ్డ ఆ యొక్క పడవ చాలా టెన్షన్గా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఉన్న పలానా శిష్యులందరూ కూడా, ఆ యొక్క 6 వ్యక్తులు కూడా ఉన్న పలానా భయంతో కేకలు వేస్తూ ఏం చేయాలి, ప్రాణం కొంచెంసేపట్లో పోద్దేమో, ఓడ బద్దలైపోద్దేమో, వెంటనే సముద్రంలో పడిపోతామేమో, అందరం చచ్చిపోతామేమో అని చెప్పేసి ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తున్న ఒక 5 వ్యక్తులు కేకలు వేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం ఆ పడవలో పడుకుంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఇదేంది, ఇంత ప్రళయముగా ఉన్న సందర్భంలో అయినా సరే ఉన్న వ్యక్తులందరూ కూడా భయపడిపోయి, కంపించిపోయి నా ప్రాణం పోతుంది అని చెప్పి అల్లాడిపోతున్నారే, ఈ ఇళ్లలో ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆరాంగా నిద్రపోతున్నాడు. అంటే సముద్రంలో పడిపోయినా భయం లేదా, ఓడ బద్దలైపోయినా భయం లేదా, ఈదురుగాలులు, అలజడి, ఉరుములు, మెరుపులు, సుడిగుండాలు అన్నీ వచ్చినా సరే ఆ యొక్క వ్యక్తి అంత సాధారణంగా చక్కగా ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు అని చెప్పి ఆ పడవకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది.
ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆ యొక్క వ్యక్తిని వచ్చి లేపి, అయ్యో మేము చచ్చేటట్టున్నాము, ఏదో ఒకటి సహాయం చేయని చెప్పి కేకలు పెడతా ఉన్నాం. కానీ నిద్రపోతున్న ఆ ఒక్క వ్యక్తి లేచి, సముద్రమా నువ్వు నిమ్మలమైపో అని చెప్పి పెద్దగా ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అప్పుడు వరకు ఉన్న పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఉన్న పరిస్థితి తల్లకిందులైపోద్ది. ఉరుములు, మెరుపులు, సుడిగుండాలు, ఈదురుగాలులు, వర్షము, ఓడ బద్దలైపోయేంత ప్రమాదం ఉన్నా సరే అప్పుడు ఆ యొక్క వ్యక్తి మాట్లాడిన మాటను బట్టి నిమ్మలమైపోతుంది. ఉరుము లేదు, మెరుపు లేదు, వర్షము లేదు, ప్రమాదము లేదు, సుడిగుండము లేదు. గొప్ప గొప్ప ప్రళయంతో కూడిన అలలలాగా ఉన్న ఆ యొక్క సముద్రం కూడా నిమ్మలమైపోయి చాలా ఫ్లాట్గా సాధారణంగా మారిపోతుంది. ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా సాధ్యము అని చెప్పి బద్దలైపోతానేమో అని భయపడిపోయిన ఆ యొక్క పడవ సైతము ఆశ్చర్యానికి గురైపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, ప్రకృతిని సైతం శాసించగలిగిన ఆ వ్యక్తి ఎవరు అని ఆ పడవ అనుకుంటున్నప్పుడు మనసులో అనుకుంటుంది ఎవరో ఎవరో అని. అప్పుడు మిగతా 5 వ్యక్తులు మాట్లాడతారు, యేసయ్య ఉండటం వల్ల నేను ఈరోజు బ్రతికాను, ప్రకృతిని సైతం శాసిస్తున్నాడే, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన ముమ్మాటికి దేవుని యొక్క కుమారుడే, దైవ కుమారుడే అని ఆ వ్యక్తులందరూ మాట్లాడుకుంటాం. ఆ యొక్క పడవ చెవులను పడి సంతోషిస్తుంది. ఎలా సంతోషిస్తుంది? నేనైతే ఈ లోకంలో ఉన్న మహారాజులను, మహారాణులను, గొప్ప గొప్ప అధికారులను నాలో ఎక్కించుకొని సప్త సముద్రాలు తిరగాలనుకుంటున్నానే, కానీ మనుషులను సృష్టించిన, మహారాజు మహారాణులను తయారు చేసిన, సృష్టికర్త అయిన, ప్రకృతిని సైతం శాసించగలిగిన దేవుడును నా మీద ఎక్కించుకొని నేను సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నానంటే ఈ బ్రతుక్కిది చాలు అని చెప్పి ఆ యొక్క రెండో వృక్షంలో నుంచి చేయబడిన ఆ యొక్క పడవ ఎంతగానో సంతోషిస్తుంది. మళ్ళీ కొద్ది సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఈ యొక్క గోడౌన్లో ఉన్న దొంగలన్నింటినీ బయటికి లాగుతారు. లాగి ఒక సిలువులాగా చేస్తారు. మూడో వృక్షంలోంచి చేయబడ్డ ఆ యొక్క దొంగలను ఒక సిలువులాగా చేయబడతారు. చేసి ఒక మనిషి మీద వేసి మోసుకొని తీసుకుపో అన్నట్టు చేస్తారు. కొంచెం సమయం గడిచిన తర్వాత ఆ యొక్క సిలువను ఒక పెద్ద కొండ మీదకి ఎక్కించబడుతుంది ఆ యొక్క మనిషి ద్వారా. ఆ యొక్క కొండ మీద చిన్న హోల్లాగా తయారు చేసి, లేకపోతే గుంటలాగా చేసి ఆ యొక్క మూడో వృక్షంలో నుంచి చేయబడ్డ ఆ యొక్క సిలువుని దాని మీద వేసి, దాని మీద ఆ యొక్క సిలువు మీద ఆ మనిషిని పెట్టి మేకులతో కొట్టబడతారు. అప్పుడు ఆ యొక్క ఊరిలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా, ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడ్డ ఆ యొక్క మనిషిని, ఆ మనిషి మోసుకెళ్ళిన ఆ యొక్క సిలువుని, మేకులతో కొట్టబడ్డ ఆ యొక్క గాయము కలిగిన చేతులను, కాళ్ళను చూస్తారు. దీన్ని బట్టి ఆ యొక్క సిలువ ఎంతగానో సంతోషిస్తుంది. నేనైతే ఆకాశం అంత ఎత్తుగా ఉండాలనుకున్నా, ప్రపంచంలో ఉన్న సర్వ మనుషులు నా వైపే చూడాలనుకుంటున్నా. నేను అనుకున్నది నెరవేర్పు జరిగింది. అది యేసుక్రీస్తు వలన. యేసుక్రీస్తు నా మీద ఉండటం వలన, యేసుక్రీస్తు నన్ను మోసుకొని వెళ్ళటం వలన, నా మీద యేసుక్రీస్తు యొక్క చేతులు, కాళ్ళు, శరీరం అంతా కూడా మోపబడి ఉన్నప్పుడు మనుషులందరూ కూడా నన్ను చూశారు. వారి యొక్క చూపు నా మీద ఉంది. సర్వసాధారణంగా ఒక ఇంట్లో ఒక సాధారణమైన నేల మీద నేను ఉండకుండా ఉన్నతమైన పర్వతం మీద నిలబడి ఉన్నాను, స్థాపింపబడి ఉన్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. దీనికి మించిన ఘనత, దీనికి మించిన గుర్తింపు ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా సరే ఆ సిలువుని మర్చిపోయేవాడు ఎవరో లేడు, ఎరుగని వాడు ఎవడో లేడు అని చెప్పి ఆ మూడో వృక్షం నుంచి తయారు చేయబడ్డ ఆ యొక్క చెక్క, అగు, ఆ యొక్క సిలువ ఎంతగానో సంతోషిస్తుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? మొదటి వృక్షం ఏమనుకుంది? ఐశ్వర్యము, డబ్బు, వెండి బంగారములు, ధనధాన్యములు ఇవన్నీ కూడా నాలో అమర్చబడాలి అనుకుంటే దాని యొక్క కోరిక ఎలా నెరవేర్పబడింది? ఇహలోక సంబంధమైన ఐశ్వర్యమును ఆ యొక్క మొదటి వృక్షం ఆశించింది. ఇహలోక సంబంధమైన ఐశ్వర్యము కన్నా కూడా మనుష్య కుమారుడుగా జన్మించిన గొప్ప ధననిధిగా ఉన్న ఆ యొక్క పశుపాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఆ యొక్క పెట్టులో ఉంచారు. ఎంత గొప్ప శ్రేష్టమైన భాగ్యం. రెండవ వృక్షము
లోకంలో ఉన్న రాజులను అధికారులను అందరినీ నేను మోసుకుంటూ సప్త సముద్రాలు తిరగాలనుకుంటే లోకంలో ఉన్న అందరి మనుషుల కన్నా రాజాది రాజుల కన్నా మహారాణుల కన్నా గొప్పవాడైన శ్రీమంతుడుగా ఉన్న సర్వసృష్టికి అధిపతిగా ఉన్న ప్రకృతిని సైతం సాధించగలిగిన యేసుక్రీస్తు ప్రభువుని తనలో ఉంచుకొని మోస్తూ ఆ యొక్క సముద్రాన్ని దాటింది. రెండో దాని కోరిక కూడా తీర్చబడింది. మూడో దాని కోరిక కూడా, మూడో వృక్షం యొక్క కోరిక కూడా తీర్చబడింది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆ సిలువ వైపు చూడటం, భూమి కన్నా కూడా ఎంతో ఉన్నతంగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఆ యొక్క సిలువు నాటబడి ఉండటం. సో ఆలోచన చేయండి, విత్తనముగా విత్తబడిన తర్వాత నుంచి గొప్ప వృక్షముగా మార్చబడే వరకు కూడా అవి ఒకే ఒక కోరిక కలిగి ఉంది. నేను ఐశ్వర్యం, నేను ఘనత, నేను అధికారం, అందరి చూపు నా మీద ఉండాలి. ఇలా రకరకాల కోరికలతో ఆ 3 వృక్షాలు ఎలా అయితే కలగన్నాయో వాళ్ళ యొక్క చివరి దశకు వచ్చేసరికి అవన్నీ నెరవేర్పు జరిగినాయి. ఆ నెరవేర్పు అయితే జరిగినాయి, కానీ వాళ్ళు ఆశించినట్టు నెరవేర్పు జరిగిందా? వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువగానే నెరవేర్పు జరిగిందా? వాళ్ళు ఇహలోక సంబంధంగా వాళ్ళు ఆశించారు. మరి దేవుడు ఎలా ఆశీర్వదించాడు వాళ్ళని? ఇహలోక సంబంధంగా ఆశీర్వదించినట్లు దానిలో నుంచే ఇంకా ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిగా దేవుడు వాళ్ళని మార్చాడు. వెండి బంగారము అది కోరుకుంది మొదటి వృక్షం, కానీ దానికన్నా శ్రేష్టమైంది ఆ యొక్క పెట్టులో అమర్చబడి ఉండగా. రాజులను కోరుకుంది, కానీ రాజాది రాజు దాంట్లో మోయబడి ఉండటం. ఉన్నతమైన స్థితిలోనే ఉండాలన్నారు, ఉన్నతమైన ఎత్తుగానే ఉండాలనుకున్నాడు. ఆ ఉన్నతమైన ఎత్తు అయిన ప్రదేశంలో సిలువగా మార్చబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని తాకినట్టు గొప్ప బాధ్యత కలిగి ఉన్నది. సో నువ్వైనా నేనైనా సరే దేవుడి యొక్క ఎన్నికలో ఉన్నప్పుడు మనం ఊహించింది, మనం తలచింది, మనం కోరుకుంది, మనం ప్రార్థన చేసింది దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఓకే, వాక్యానుసారంగా ఉన్నప్పుడు, దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు తలచిన దానికన్నా ఊహించిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అర్థమైందా? ఇది బైబిల్లో వాక్యానుసారంగా చూడండి. ఇర్మియా 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఊహించింది ఒకటే, తలంచింది ఒకటే, కానీ దేవుడు ఎలాంటివి మనకి బ్లెస్ చేసి ఇచ్చాడు ఆ యొక్క వృక్షాలకి? అది ఎప్పుడన్నా ఊహించిందా? యేసుక్రీస్తు ప్రభు నేను మోస్తాను, పొత్తిగుడ్డలతో చుట్టబడి నాలో యేసుక్రీస్తు ప్రభు చక్కగా పొదిగి ఉంటాడు అని చెప్పి ఎప్పుడన్నా మొదటి వృక్షం కలగందా? రెండవ వృక్షం ఎప్పుడన్నా కలగందా? యేసుక్రీస్తు ప్రభుని నాలో ఎక్కించుకొని నేను సముద్రంలో ప్రయాణం అవుతూ ఉంటా అని ఎప్పుడన్నా సరే రెండవ వృక్షం కలగందా? మూడవ వృక్షం యేసయ్య నా మీద నన్ను ఉంచబడి మేకులతో కొట్టబడి ఆయన యొక్క మరణానికి నేను సాక్ష్యంగా మార్చబడతాను. యేసయ్యని చూసిన ప్రతి ఒక్కడు యేసయ్యని సిలువ వేయబడ్డగా ఆ యొక్క క్రాస్గా ఉన్న నన్ను చూస్తూనే ఉంటారు అని చెప్పి ఎప్పుడైనా సరే ఆ మూడో వృక్షం కలగందా? ఆశించిందా? అనుకుందా? వాళ్ళ ఊహల్లో కూడా లేవు. నువ్వు ఊహించిన దానికన్నా సరే గొప్ప గిఫ్ట్స్, వరాలు, మేలు, ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓకే, ఎఫ్ఎస్సి 3:20. ఎఫ్ఎస్సి 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము చూడండి, ఈ యొక్క ఇప్పుడు చెప్పిన యొక్క చిన్న కథని మీరు ఇంకోసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వాక్యం మీద కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము అడుగు వాటి అన్నిటికంటే, మనం ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. వృక్షాలు ఏమడిగినాయి? వృక్షాలు ఏమని ఆశించినాయి, కానీ చివరి దశకు వచ్చేసరికి వాళ్ళు పొందుకున్నాయి ఏంటి? నువ్వు కూడా అంతే. నువ్వేం అడుగుతున్నావు, నువ్వేం ఉద్దేశించున్నావు,
నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు, నువ్వేమని ఊహించుకుంటున్నావు, నీ యొక్క జీవితం గురించి ఏమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసిన దాంట్లో ఉన్న ఏ కోరికైనా సరే, నువ్వు ఆశపడినది ఏదైనా సరే, నువ్వు కోరుకుంది ఏదైనా సరే, నువ్వు స్వతంత్రించుకోవాలి అనుకున్న ఏదైనా సరే, నీ ఊహలకు కూడా అందని విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత శక్తి కలిగిన దేవుడిని నువ్వు తండ్రిగా, దేవుడుగా కలిగి ఉన్నావు. కాబట్టి నీకు చింత అవసరంలా. నేను ఇలా పెట్టెలుగా చేయబడ్డా, నాలో పశువులు ఉండి మేత మేస్తాను, నేను రాజులను ఎక్కించుకోవాలనుకుంటే చివరికి సర్వసాధారణమైన ఆఫ్టర్ ఆల్ మనుషులు నేను ఎక్కించుకొని తిరుగుతున్నా, నేను ఎత్తుగా ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటే చిమ్మ చీకటిగా ఉన్న యొక్క గోడౌన్లో వేయబడి ఉన్నా అని ఆ యొక్క వృక్షాలు ఒకనొక స్థితిలో అనుకొని ఉన్నాయి. కానీ ముగింపు దశ వచ్చేసరికి వాళ్ళు ఊహించిన దానికన్నా, వాళ్ళు తలంచిన దానికన్నా క్రీస్తు యొక్క ప్రమేయము, క్రీస్తు యొక్క ఉనికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలో ప్రతిదీ ఎంత గొప్పగా ఉపయోగపడాయి యేసు కోసం. నువ్వైతే ఈ లోకంలో ఉన్న వస్తువుల కోసము, వాటి కోసము ఆశపడుతూ, కలవరపడుతూ, ఊహించుకుంటూ, కోరికలు కలిగి ఉంటున్నావు. కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు క్రీస్తు కొరకు ఉపయోగపడినప్పుడు నువ్వు ఊహించిన దానికన్నా గొప్పది, నువ్వు తలంచిన దానికన్నా గొప్పది, నువ్వు కోరుకున్న దానికన్నా గొప్పది క్రీస్తు కోసం నువ్వు ఉపయోగపడటం. క్రీస్తు కోసం నువ్వు ఉపయోగపడటమే అన్ని విషయాల కన్నా, అన్ని కోరికల కన్నా కూడా ఉత్తమమైనది. అది చిన్నదవ్వచ్చు, అది పెద్దదవ్వచ్చు, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. నువ్వు అనుకుంటావేమో నేను దేవుడి యొక్క సన్నిధిలో చిన్న పనే చేస్తున్నా, నువ్వు అనుకుంటున్నావేమో చాలా చిన్న పనే చేస్తున్నా, అయ్యయ్యో ఎలా అని నువ్వేమన్నా వరి అవుతున్నావేమో. కానీ క్రీస్తు కోసం ఉపయోగపడే నువ్వు ఎంతో గనురాలవు. దేవుడి యొక్క దృష్టి నీ మీద ఉంది కాబట్టి ప్రతి విషయంలో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఆయన యొక్క పరిచర్య నిమిత్తము, ఆయన యొక్క పని నిమిత్తం, ఆయనకి ఎన్నికలోనికి తేబడిన నువ్వు నీ ఆయుష్ ఉన్నంత వరకు దేవుడి యొక్క దృష్టిలో గనురాలువు. ఈ యొక్క వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్.